ఇప్పుడు 81 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువకుడితో ప్రేమ బంధం ఏర్పడింది అని చెప్పి ఒకటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అసలు వాళ్ళిద్దరికీ లవ్ ఏంటి, వాళ్ళిద్దరికీ ప్రేమ ఏంటి, వాట్సాప్లో మెసేజ్లు ఏంటి, వీడియో కాల్ ఏంటి, ఇదంతా ఏంటంటారు? పోయాకాలం దగ్గర వచ్చిందిగా, తెలుసు కదా. బ్రహ్మంగారు చెప్పింది ఏది పొల్లు పోవట్లేదు కదా. 50 ఏళ్ళ తేడా ఆవల పోరగాడికి వాడికి ఎందుకు తెలియటం లేదు? అంత ఆమె పెద్దామ కదా. ఒక తల్లి కంటే ఒక ముది మనవలాగా ఉన్నప్పుడు ఆమె ఆలోచించాలి కదా. అక్కడ వాడు తెలివి తక్కువ ఏదో పింఛన్ కోసం వెనక డబ్బు గిబ్బి ఏమన్నా ఆస్తులు ఉన్నాయేమో, ఆస్తుల కోసమో ఏమో అని అనుకోవచ్చు. కానీ ఎన్ని ఆస్తులున్నా, కోట్లున్నా, లక్షలున్నా కానీ ఎందుకంటే ఏజ్ ఇవాళ ఎవరు ఉంటాం ఎవరు పోతామో తెలియదు. ఆ డబ్బు కోసం పింఛన్ కోసం వాడు ఆశపడు కరెక్ట్ కాదు. మరి దానికేం పోయే కాలం వచ్చిందో, బొందలో పోయే టైం. 50 ఏళ్ళు బతుకుదానికే కష్టంగా ఉంది ఈ కాలంలో. మరి ఆమె 80 ఏళ్ళు నన్ను దేవుడు బతికిచ్చిండు, 100-150 సంవత్సరాలు బతుకుతానే అనుకున్నట్టుంది. ఓ పిచ్చిదానా, ఎందుకంటే దేవుడు ఏదో ఒక చిన్న గట్టి హౌస్ ఇచ్చిండు. ఆ హౌస్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని బతకాలి. కానీ ఈ ప్రేమ వ్యవహారం ఏందే? నిన్ను చూసి ఇంకా ఏరే ముసలోళ్ళు కూడా ఆస్తుపాస్తులు ఉంటే పోరగాళ్ళు ఎమ్మడిపడి పోరగాళ్ళని జడగొట్టుకోవటం అది కరెక్ట్ కాదు కదా. దాన్ని తోడి పొందబెడితే అయిపోతుంది. ఎందుకంటే తిట్టకూడదు కదా. తిట్టాలన్నా తిట్టచ్చు, దానికి ఎక్కడికి కొయ్యవని కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకంటే సమాజానికి, ఈ దేశానికి, భారతదేశానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అది చాలా తప్పు. అలాంటి వాళ్ళిద్దరికి మధ్య 57 ఏళ్ళు ఉంది గ్యాప్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో అంటే కలిసాక ఒకటే ముద్దులు ఒకటే హగ్స్ అనమాట. దాన్ని అక్కడే తొక్కిపట్టి నరాలు తీస్తే అయిపోవా? ఆ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ఎయిర్పోర్ట్ కాడ మనుషులు ఎవరు లేరా? అక్కడ చాలామంది ఉంటారు కదా, అలా జాబ్ చేసేటోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు ఉంటారు కదా. ఈ దేశానికి ఏం మెసేజ్ ఇద్దామని దోడ పనులు రాలగొట్టాలి. ఎందుకంటే ఎంత గలీదమ్మా, చూసేటోళ్ళకి కూడా అసహ్యమే. మాలాంటి ఆడవాళ్ళకి, మీలాంటి పోరగాళ్ళకి ఎంత అసహ్యం అది. అంటే ఆమె ఏమంటుందంటే, నాకు ఈ అబ్బాయి చాలా మంచిగా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు, అన్నీ మంచిగా అంటే అందిపెట్టి ఇస్తాడు అని చెప్పి అంటుందా అనమాట. చూసుకుంటాడు, వెనక ఏమన్నా డబ్బు ఉందేమో, అదే వెనక డబ్బు ఉన్నదేమో, పింఛన్ వస్తుందేమో. మరి ఏమన్నా మొగుడు గట్ట చచ్చిపోతే చాలా పింఛన్ గిట్ట వస్తుందేమో. వాడు పందెంగా పూకోడో ఏమో, పని పట్టు లేనోడో ఏమో, నాకు ఇంతకన్నా మేలు లేదు అనుకున్నాడేమో. అది ఇంకా 10-20 ఏళ్ళు అయితే నీదేదో ఉంటుంది, చంపేస్తాడే ముసల్దానా. ఒకసారి ఆలోచించి 80 సంవత్సరాలు అంటే దేవుడు ఎప్పుడు పిలుతాడో కూడా తెలియని స్థితిలో ఉండరు. మనకు 50 దాటితేనే ఆ దేవుడిని అనుకుంటా రామ అనుకుంటా బతికే వయసు అది. ఇంకా నీకేం పోయే కాలం వచ్చింది? దేశానికి ఏం మెసేజ్ ఇచ్చారు? అలాంటి వాళ్ళని సమాజంలో వెళ్ళేయాలా, లేకపోతే మనలాంటి వాళ్ళని దానికి ఎక్కడున్న గుంజకొచ్చి గొర్ర తోడి పొంద పెడితే సరిపోతుందని మేము అనుకుంటున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే అమ్మ, వాళ్ళు సెప్టెంబర్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట. ఎక్కడ పెళ్లి చేసుకుంటారో మనకు తెలితే బాగుండగా. ఏ దేశమైనా పోయి ఆ చేసేటోని, ఆ గుళ్ళే, ఆ అయ్యగారిని మొత్తాన్ని బయటికి ఈడ్సకొచ్చి ఈ దేశానికి ఏ మెసేజ్ ఇస్తాను? నీ వల్ల ఎంతమంది పిల్లలు, మగ పిల్లగాళ్ళు ఎంతమంది పాడైపోతారు. ముసలాళ్ళు కూడా అరే 80 ఏళ్ళకి చేసుకునే సినిమాలు అది వేరు అనుకో. ఎంతమందిని వీళ్ళని చూసి ఇంకా నీ గామ చేసుకుంది, నేను కూడా చేసుకున్నాను బుద్ధి పుడుతుంది కదా. కొడుకులు పిల్లలు చూస్తలేదు, వీడు నా వెనక డబ్బు గిబ్బిస్తే మంచిగా చూస్తాడేమని చాలామంది అనుకుంటారు. అందుకే నేను చెప్తున్నా, ముసలారా, కొడుకులారా, మీ అమ్మలకి ఇట్లా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసపోయి అనాథ ఆశ్రమంలో పడేస్తానట. ఇలాంటి పనులు చేస్తుండే పడేస్తాను అని ప్రజలు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిది తప్పు అంటారా, లేదంటే ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఈమె తప్పు అంటారా? ఇది ఉడుకునెత్తురు అనుకుందాం, పడసా పెడసా అనుకుందామే. ముసల్దానికి మంచి చెడ్డ కాలం ఇప్పుడు నాకంటే చాలా పెద్దది. మరి అన్నీ అనుభవించింది కదా, దానికి సిగ్గు లేదా? దానికి బంధం లేదా? బంధుస్తాలు లేవా? పోనీ చుట్టాలైనా ఉంటారు కదా, వాళ్ళైనా చూసి ఏమనుకుంటారు? నా నోట్లో ఎవరిదన్నా కట్టెబెట్టి కొడతారా, ఏదన్నా ఇంకా తినరాందైనా మా నోట్లో పెడతారా అని సమాజంలో ఎంతమంది ఊతారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జీవితం ఎప్పుడు రాలిపోతుందో కూడా ఈ ప్రాణం తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే మనం జీవించేది ఎక్కడ? భారతదేశమే కదా. మరి ఈ దేశానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నది? అందు గురించి అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళని ఏదో ఎక్కడ పెళ్లి చేసుకుంటారో మనకు మెసేజ్ పెట్టవను, దాని అడ్రస్ ఏమన్నా ఇవి, నాలాంటి వాళ్ళకన్నా ఇవి. ఏ దేశాన్ని ఉన్నా నేను పోయి గొర్ర గుంజకొచ్చి దేశం అంతా నాశనం చేద్దానికి పుట్టిర్రా అని మనం అడుగుతాం.